అచ్చ బాబోయ్, నా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. మీరేసారా? మీరేనా? మీరేనా? అదేంటి అసలు? అంటే ఇప్పటి వరకు నేనేం బాకీ లేను, ఎందుకు వేసారు మీరు నాకు? ఊరికే పడుతుందా లేదండి? పడిందండి. అంటే ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటారా ఈ పడిందాన్ని? అంతే కదండి. నేను వెనక్కి కొట్టేసేయాలా? కొట్టేయాలి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు, ఇంత డబ్బులు నా అకౌంట్లోకి వేసారని. చాలా థ్యాంక్స్. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కూడా చేయలేదు, ఈ లోపలే డబ్బులు వచ్చేసాయి. అంటే ప్రెజెంటర్ ఎవరో నిజంగా చాలా పెద్ద ప్రెజెంటర్ అని నాకు అర్థమైపోయింది. సో తబితా సుకుమార్ గారు ప్రెజెన్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కాబట్టి నాకు ఈరోజు ఇలా టక్ మని అకౌంట్లో అమౌంట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అండి. మాకు తబిత గారు పర్సనలీ యాజ్ అ ఫ్రెండ్గా తెలుసు అండ్ కొన్ని ఫంక్షన్స్లో కలిసాము. అయితే ప్రపంచానికంతా సుకుమార్ గారి వైఫ్గా తెలుసు అండ్ అలాగే సుకుమార్ గారికి ఎంత హెల్ప్ చేస్తారో తెలుసు. బట్ ఈ రోజు నుంచి మనము తబితా సుకుమార్ ప్రెజెంటర్గా మనం చూడబోతున్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ లక్ష్మణ్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీ ప్రోడక్ట్ అంత బాగుండబట్టే ఆవిడ ప్రెజెంట్స్ అని వేసుకున్నారు అండ్ ఆవిడ వచ్చారు అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీతోనే మొదలు పెడుతున్నాను. లైక్ ఏంటి, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేకప్ దిస్ మూవీ అండి? ఇన్స్పైర్డ్ అంటే దట్ సబ్జెక్ట్ అండి, అండ్ దెన్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా, అండ్ ఓవరాల్గా సబ్జెక్టే యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఫస్ట్ నన్ను లక్ష్మణ్ మూవీ చూడమన్నప్పుడు చూసిన తర్వాత డిసైడ్ అయిన డెసిషన్ అనమాట టు ప్రెజెంట్ దిస్ ఫిలిం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ అనేది మనకు తెలుసు. సుకుమార్ గారు డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా చాలా మంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఈ సుకుమార్ రైటింగ్స్ కూడా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు తబితా ప్రెజెంట్స్ నుంచి ఇంకా చాలా మూవీస్ మేము చూడొచ్చా ఫ్యూచర్లో? యా, చూడొచ్చండి. సూపర్. సో కంగ్రాట్స్. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్లో ఉండి హెల్ప్ చేసినటువంటి మీరు ఫోర్ ఫ్రంట్కి వచ్చేసారనమాట. అండ్ లక్ష్మణ్ గారు, ఇది మీ సెకండ్ ఫిల్మ్ హ్యాపీ వెడ్డింగ్ తర్వాత. ఇది ట్రైలర్ మాత్రం హిలేరియస్గా ఉంది. అండ్ నాన్న డిఎన్ఏ టెస్ట్ చేయించు అంటే ఈడ్చి కొడితే ఈఎన్టీ టెస్ట్కి వెళ్తావా? అండ్ ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది, భయం వేయడం మానేసింది. జనరలీ ఇది చాలా ఫ్యాక్ట్ తెలుసా. నాకు ఒకప్పుడు టర్బ్యులెన్స్ అంటే విపరీతంగా భయం ఉండేది. వేసి ఇప్పుడు ఇంక ఇలా ఊగుతుంటా. అది ఏంటంటే ఇప్పుడు 100 ఫ్లైట్లు వెళ్ళాం, పడుతుందా పడని చూద్దాం అలా అయిపోయింది. సో అది మీ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరు రాశారు డైలాగ్స్? నేనే అండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. ఓకే. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక కథలాగా ఉంది. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్? జనాలు ఎక్కువగా థియేటర్స్కి రావడానికి ఈ సినిమాలో వాళ్ళకి ఏం కేటర్ చేస్తున్నారు మీరు? ఫన్ అండి, కంప్లీట్ ఫన్. అంటే మీరు అన్నారు కదా, బేసిక్గా ట్రైలర్ కట్ చేసే ముందు ఈ పదం ఏదైతే భయం వేసి వేయడం అనేది బేసిక్గా నేను పర్సనల్గా ఫీల్ అయిన థింగ్ అనమాట. సో మామూలుగా నెరేషన్స్కి వాటికి వీటికి వెళ్ళేటప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. అలాంటిది ఒక 50-100 నెరేషన్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పొద్దున్న నెరేషన్ పర్లేపా అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ డైలాగ్ అలా వచ్చింది. ఎప్పుడైతే నేను ఒక 2-3 వర్షన్స్ ట్రైలర్ వేరే వాళ్ళ దగ్గర కట్ చేపిద్దామని ట్రై చేస్తున్నప్పుడు ముగ్గురు లాస్ట్ పంచ్ డైలాగ్ ఇదే పెట్టారు. అంటే ఎంత కనెక్ట్ అయ్యింటి పెట్టుకుంటారు అది. కరెక్ట్. సో అందుకని అది నేను తీయలేదన్నమాట. సో అది నాకు చాలా చిన్న డైలాగ్, సినిమాలో తీసుకుని చాలా చిన్న డైలాగ్ అది, కానీ ఆ ముగ్గురు దానికి కనెక్ట్ అయ్యారు. సో అందుకని ఆ డైలాగ్ అలాగే ట్రైలర్లో పెట్టి రిలీజ్ చేసాం అనమాట.